అందరికీ నమస్కారం. సైలాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఏ రాఘవేంద్ర రెడ్డి గారిని మన సైలాస్ కిచెన్ ప్రేక్షకుల కోసం కొన్ని సలహాలు సూచనలు అందజేయమని అడగటం జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు, మనం లాక్డౌన్లో ఉన్నాం, పాండమిక్లో ఉన్నాం, ఒక భయంకరమైన విపత్తు నీడలో బతుకుతున్నాం. కానీ ఎలా బతుకుతున్నాము అంటే ధైర్యంగా బతుకుతున్నాం, ధీరుల్లాగా బతుకుతున్నాం. నీళ్ళల్లో ఉన్న రాయి ఎలా అయితే ఎన్ని సంవత్సరాలు నీళ్ళల్లో ఉన్నా మెత్తబడదు, అది గట్టిగానే ఉంటుంది. మనం కూడా ఆత్మవిశ్వాసంతో ధీరుల్లా బతుకుతున్నాం కాబట్టి కరోనా లాంటి మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది అవగాహన రాహిత్యంతో, అపోహలతోని ఒక ధైర్యాన్ని కోల్పోతున్నారు. నిజానికి భయాన్ని మించిన రోగం లేదు, ధైర్యాన్ని మించిన మందు కూడా లేదు. ఆ విషయాన్ని గుర్తించి మనకి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు డాక్టర్ గారిని కలవటం జరిగింది. వారిని కరోనాని ఎదుర్కొంటున్న పేషెంట్స్ గురించి మాట్లాడటము, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలా వండుకోవాలి, దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సామాజిక బాధ్యతతోని వారు ఇందుకు ఒప్పుకున్నారు, ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు. డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మన అందరి మైండ్లో కూడా మెదులుతున్న క్వశ్చన్ నిజానికి. అదేంటంటే, కరోనా వస్తుంది కానీ ఒకటే ఇంట్లో వస్తుంది, కానీ కొంతమందికి వస్తుంది, ఒకరిద్దరికి రావట్లేదు. అండ్ కొంతమంది మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది, ఇంకొంత మీద అసలు ప్రభావమే లేదు. ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఇన్ని విధాలుగా ఎట్లా రూపాంతరం చెందుతుంది, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మంచి ప్రశ్న అడిగారు మేడం. జనరల్గా ఏంటంటే, ఇంట్లో అందరూ ఒకటే దగ్గర ఉన్నప్పటికీ కొంతమందికి ఏమో చాలా సివియర్ రకమైన జబ్బు వస్తుంది, కొంతమందికి ఏమో మామూలుగా మందులు వాడుకుంటే తగ్గిపోతుంది, కొంతమందికి ఏమో ఇంకా ఐసీయూ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా, వెంటిలేటర్ కూడా అవసరం పడుతున్నాయి. ఎందుకు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని కీలక కారణాలు చూసుకుంటే, ఒకటి ఇమ్యూనిటీ అనేది ఒక కీలక కారణము. అందరికీ ఇమ్యూనిటీ అనేది వయసు అండ్ బాడీ బట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ వేరేగా ఉంటుంది. అండ్ దాని చేత మన తట్టుకునే శక్తి కూడా వేరేగా ఉంటుంది. ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే వైరస్ వస్తుందో ఆ వైరస్ స్పెసిఫిక్గా ఒక ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేసుకుంటూ రావడం కూడా జరుగుతుంది. సో దానివల్ల కొంతమంది ఒక ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. చిన్నపిల్లలు ఏమో దానికి రెసిస్టెన్స్గా ఉంటున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. ఈ మాస్క్ పెట్టుకోవటము, శానిటైజర్ యూజ్ చేయటము, సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించటము, ఇలాంటివి మాత్రమే కాకుండా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇక మీదట కూడా కోవిడ్ బారిన పడకుండా ఉండగలుగుతాం? ముఖ్యంగా భోజనంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? స్పెసిఫిక్గా భోజనంలో చూసుకుంటే మనం ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇవి కొద్ది ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఈ పసుపు ఇట్లాంటివి చాలా బాగా పెంచుతుంది ఇమ్యూనిటీ. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కొద్దిగా ప్రోటీన్ అంటే ఎగ్స్ ఇట్లాంటివి చాలా మంచి ఆహారం. దీనివల్ల కాస్త మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. అయితే కోవిడ్ పేషెంట్స్కి మెడిసిన్స్ అంటే ఖచ్చితంగా ఇవేసుకోండి అని ఇస్తున్నారు, కానీ కోవిడ్ పేషెంట్స్ అసలు ఏం ఫుడ్ తీసుకోవాలి? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా మీరు ఈ ఫుడ్ తీసుకోండి అని చెప్తే ఏం ఫుడ్ తీసుకోవాలి? ఎందుకంటే ఆ విషయంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. జనరల్గా మేడం, ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వచ్చిందని చాలామంది ఏం చెప్తారంటే, ఎక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్ తినాలా, బాగా మటన్, చికెన్ తినాలి అని చెప్తున్నారు. అండ్ కషాయాలు ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. కానీ దానివల్ల కోవిడ్ వచ్చిన పేషెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా మెల్లిగా పనిచేస్తుంటుంది. బాడీ మొత్తం కూడా ఎనర్జీ ఉండదు, జ్వరం వస్తుంటుంది, అరుగుదల ఈజీగా ఉండదు. అండ్ ఆక్సిజన్స్ కూడా చాలామందికి డిప్ అవుతుంటాయి. కాబట్టి ఎక్కువ హెవీగా ఫుడ్ తీసుకుంటే కడుపు ఉబ్బి ఆయాసం ఇంకా పెరగడము ఇలాంటివి జరుగుతుంటాయి. సో జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, పేషెంట్స్కి ఆయిల్ ఫుడ్ వద్దు, మటన్, చికెన్ తగ్గించండి. సింపుల్గా జావా, ఇడ్లీ, దోశ ఇట్లాంటి సింపుల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ తీసుకుంటే చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది. బాడీకి కూడా కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్ శాచెట్స్ లాంటివి తీసుకుంటే ఎనర్జీ వస్తుంది, తట్టుకోవడానికి శక్తి వస్తుంది. ఓకే డాక్టర్. అయితే కరోనా నుంచి బయటపడ్డాక మళ్ళీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కరోనా బారిన పడిన పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి? కోలుకున్న తర్వాత రొటీన్ ఫుడ్ తీసుకోవచ్చు. దాంతోపాటు
మన యాంటాక్సిడెంట్స్ అంటే ఈ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బాగా ఎక్కువ తీసుకుంటే మంచిది. సో దాంతోపాటు రెగ్యులర్గా మనం అయితే ఆహారం తీసుకుంటామో అది తీసుకుంటే సరిపోతుందండి. జనరల్గా ఎక్కువ ఆయిల్, మసాలాలు ఇలాంటివి కొద్ది తగ్గిస్తే బెటర్. ఎందుకంటే అరుగుదల అనేది మామూలు వరకు రాదు. ఎందుకంటే మందుల వల్ల ఇవి వల్ల ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము ఇవన్నీ జరుగుతుంటాయి. సో కాబట్టి కొద్దిగా సెలెక్టెడ్గా కొద్దిగా నాన్ వెజ్, కొద్దిగా ఆయిల్స్, మసాలాస్ ఇవన్నీ తగ్గించుకొని తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. అంటే మనం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి? మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్, మెయిన్గా ఎగ్స్, పాలు ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ ఉంటాయి. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటాము. అండ్ ఎక్కువ మోతాదులో కాకుండా లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటే బాగుంటుంది. అండ్ దీంతోపాటు మంచి ఎక్సర్సైజెస్, వాకింగ్, జాగింగ్, స్పోర్ట్స్ ఆడడము ఇవన్నిటి వల్ల కూడా మన బాడీలో అయితే ఇమ్యూనిటీ ఉంటుందో, డబ్ల్యూబీసీ అంటాము, అట్లనే టీసెల్ ఇమ్యూనిటీ అంటాము, ఇవన్నీ కూడా ఈ ప్రకారమైన క్రీడలు, ఈ వ్యాయామం వల్ల, యోగా, మెడిటేషన్ ఇవన్నిటి వల్ల కూడా మనకి బూస్ట్ అవుతుంది. అంటే నిన్నటి దాకా కరోనా వేరియేషన్స్ వేవ్ 1, వేవ్ 2, వేవ్ 5 దాకా వస్తుంది అంటున్నారు. ఇప్పుడేమో కొత్తగా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అంటున్నారు. అసలు ఫ్యూచర్లో కూడా ఇలాంటి వైరస్లు వస్తుంటే మనం ఎలాంటి మన దైనందిన జీవితం కానీ, మన ఆహారపు అలవాట్లు కానీ మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా అంటే మన సోషల్ లైఫ్ తీసుకుంటే, మన లైఫ్ స్టైల్ తీసుకుంటే చాలా మారింది. బిఫోర్ 2 ఇయర్స్కి ఇప్పటికి ఏం జరుగుతుంది అంటే మనం చాలా సెలెక్టెడ్గా ఫుడ్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఇంట్లో ఏమంటారు శుభ్రంగా ఉంచుకోవడము, అండ్ ఎక్కువ జనాలు లేకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అండ్ ఫ్యూచర్లో కాస్త జాగ్రత్తగా పబ్లిక్ ప్లేసెస్లో హైజీన్ మెయింటైన్ చేయడము, కొద్దిగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ చర్యలు తీసుకుంటే ఫ్యూచర్లో కూడా ఈ వైరసెస్ని ఈజీగా అరకట్టగలుగుతామండి. ఇదండి సంగతి. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మన కోసం ఇంత సమయాన్ని వెచ్చించిన ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరికి వాళ్ళు మనం ఎలాంటి అంటే ఒక లక్ష్యం అంటూ మనం ఏర్పరచుకున్నప్పుడు మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలాంటి ఆహారం తీసుకోవాలి, ఇలా మన డైలీ రొటీన్ ఇలా డిజైన్ చేసుకోవాలి అని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు, మనసులో అది స్థిర చిత్తంతో నమ్మినప్పుడు శరీరం కూడా 100% మనకే సహకరిస్తుంది. కాబట్టి ముందు మనం ఆ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మన లక్ష్యం ఏంటి అంటే, ఇప్పుడు మన పుట్టికే ఒక యుద్ధంతో మొదలైంది. అలాంటిది ఇలాంటి యుద్ధాలు మనల్ని భయపెట్టలేవు ఎప్పటికీ కూడా. మనం అందరం ధైర్యంతో కలిసికట్టుగా నవ్వుతూ ఫ్యామిలీతోని స్పెండ్ చేస్తూ వీలైనంత వరకు 100% మనకి చేతనైనంత సహాయాన్ని పక్క వాళ్ళకి అందిస్తూ, అండ్ మన ధైర్యాన్ని కోల్పోకుండా, అలాగని మన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా, మన రుచులను కూడా వదిలిపెట్టకుండా అన్నిటినీ ప్రశాంతంగా ఉండి కావాల్సినంత స్థైర్యాన్ని, ధైర్యాన్ని మనం ముందు అలవర్చుకుంటే ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. సకల మానవాళి కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.